హలో హాయ్, దిస్ ఈజ్ తెలుగు పాలిటిక్స్. జంతువుల నూనెతో తిరుమల లడ్డు తయారు చేశారని చంద్రబాబు ఒక బాంబు పేల్చారు. నిజంగా ఇది కొన్ని కోట్ల మంది భారతీయుల, అలానే విదేశాల్లో ఉండే భారతీయుల మనోభావాలని దెబ్బతీసే విధంగా ఉన్న ఈ సంఘటన చూసుకుంటుంటే ఆయన చెప్పింది ఎంతవరకు నిజం, అందులో వాస్తవాలు ఎంత అనేది పక్కన పెడితే అదైతే అందరి మనోభావాలని దెబ్బతీసిందని చెప్పవచ్చు. నిజంగా అలాంటి కల్తీ నూనె లేకపోతే కల్తీ నెయ్యి వాడుంటే అది నిజంగా క్షమించరాని నేరం అని చెప్పొచ్చు. కానీ అది నిజం కాకుండా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం, గత ప్రభుత్వాన్ని విమర్శించడం కోసం, గత ప్రభుత్వం మీద తప్పుల్ని తోయడం కోసం, తను చేయలేకపోయింది, తన అసమర్థతని కప్పిపుచ్చుకోవడానికి, వైసీపీ మీద నెపం తోయడానికి ఈ కామెంట్ చేసుంటే మాత్రం చాలా కోపాన్నే మూటగట్టుకోవాల్సి వస్తుంది చంద్రబాబు. ఒక్క ప్రజలదే కాదు, భగవంతుడు కూడా. చంద్రబాబు నాయుడు చాలా నమ్ముతారు వెంకటేశ్వర స్వామి, చాలా ఆయనకి, ఆ కుటుంబానికి చాలా నమ్మకం. ఎందుకంటే చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా కూడా టీటీడీకి సంబంధించినంత వరకు మాత్రం భువనేశ్వరే ఎక్కువగా, అంటే యాక్టివ్గా ఉండి భువనేశ్వరే టీటీడీ వ్యవహారాలన్నీ చూస్తారనేది మనకి చాలామంది జర్నలిస్టులకు కానీ, లేకపోతే ఆయనకి క్లోజ్ సర్కిల్ వాళ్ళకి కానీ అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే భువనేశ్వరి హ్యాండే చంద్రబాబు ఉన్నా కూడా, టీటీడీలో ఆమె ప్రత్యక్షంగా లేకపోయినా కూడా ఒక ముఖ్యమంత్రి భార్యగా ఆమె టీటీడీకి సంబంధించిన ప్రతిదాన్ని కూడా ఆమె దగ్గరుండి చూస్తారు అనేది గతంలో వినిపించే మాట. బహుశా ఇప్పుడు కూడా మనం దాన్ని కాదనలేము అనేది చెప్పొచ్చు. అయితే ఈ నెయ్యి వ్యవహారానికి వచ్చేటప్పటికి ఈయన చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో చాలా హాట్ టాపిక్గా, చాలా సెన్సేషన్ క్రియేట్ చేసిందనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీని మీద వైసీపీ వాళ్ళు కూడా స్పందించారు. దీని మీద చంద్రబాబు క్షమాపణ చెప్పాలన్నారు. ఒకవేళ నిజంగా అలాంటిదే ఉంటే ఇప్పటి వరకు ఎందుకు ఊరుకున్నారు? ఇప్పటికి 100 రోజులైంది మీ ప్రభుత్వం వచ్చి, ఎందుకు మౌనంగా ఉన్నారు? ఎందుకంటే జూలైలోనే ఈవో శ్యామలరావు, ఎవరైతే చంద్రబాబు నియమించుకున్నారో ఈవోగా శ్యామలరావు, అప్పుడే ఆయన చెప్పారు, అంటే కొన్నిట్లో ఈ వెజిటబుల్ ఫ్యాట్ ఉండొచ్చు, వాళ్ళకి నోటీసులు కూడా ఇచ్చాము, టెస్టులకు పంపిస్తే తెలిసింది అని చెప్పడం జరిగింది. శ్యామలరావు చెప్పిన తర్వాత మరి ఇన్ని రోజులు ఎందుకు మౌనంగా ఉండి ఇప్పుడే ఎందుకు చంద్రబాబు ఈ విషయాన్ని చెప్పాల్సి వచ్చింది, ఇలా ఎందుకు కామెంట్ చేయాల్సి వచ్చింది అనేది చర్చ అయితే జరుగుతుంది. బహుశా అంటే జనాలేమి ఈ లడ్డూలో ఈ ఫ్యాట్, ఏది జంతువుల ఫ్యాట్కి సంబంధించి ఉందని, బోన్స్కి సంబంధించిన ఇవి కలుస్తున్నాయి అని చెప్పి చంద్రబాబు చెప్పినా కూడా, సెంటిమెంట్ అయితే ఉన్నా కూడా ఎక్కడ కూడా వాళ్ళల్లో ఒక నెగిటివ్ ఫీలింగ్ అయితే కలగలేదు. ఎందుకంటే ఇప్పటికీ ఈ 5 సంవత్సరాల్లో చాలా కొన్ని కోట్ల మంది దర్శనాలకు వెళ్ళారు. వాళ్ళందరూ కూడా ఎన్ని వేల కోట్ల లడ్డూలో అక్కడ సేల్ అయ్యి ఉంటాయి. బట్ ఇప్పుడు కూడా ఇలాంటి ఇదైతే రాలేదు. జనరల్గా ప్రొసీజర్ ఏంటంటే అంటే టీటీడీలో లడ్డూలు తయారు చేయడానికి వాడే ఏదైతే ఆవు నెయ్యి వస్తుందో, ఆవు నెయ్యిని ప్రతిసారి కూడా, ప్రతి బ్యాచ్ని కూడా టెస్ట్ చేసిన తర్వాతే అనుమతిస్తారు. మరి అప్పుడు ఎప్పుడు టెస్ట్లో ఇది బయటపడలేదా? ఎందుకని ఈ ఇష్యూ రాలేదు? అప్పుడు కూడా టెండర్స్కి పిలిచిన విషయం కూడా మనం చూసుకుంటే, ఏదైతే ఇప్పుడు బ్యాన్ చేశారో ఒక 2 వ్యాన్స్కి సంబంధించిన 2 ట్యాంక్స్కి సంబంధించిన వాటిల్లో ఈ వెజిటబుల్ ఫ్యాట్ కంటెంట్ ఉందని తేలిందో వాటిని ఎందుకు ఆ కంపెనీని సస్పెండ్ చేయకూడదు అని అడగటం, అలానే వాళ్ళకి లెటర్స్ పంపించడం కూడా జరిగింది. ఆ కంపెనీ ఏదైతే ఉందో దాన్ని చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పటి నుంచే ఆ కాంట్రాక్ట్స్లో వాళ్ళు పాల్గొంటున్నారు, ఆ టెండర్స్లో వాళ్ళు సెలెక్ట్ అవుతూ వచ్చారు, ఇప్పటికీ వాళ్ళే ఉన్నారు. అంటే చంద్రబాబు గత ప్రభుత్వంలో కూడా వాళ్ళు ఇలానే ఆవు నెయ్యిని సప్లై చేశారని మనం అనుకోవచ్చా? ఇక్కడ ఎవరిని సపోర్ట్ చేయటం కాదు, ఇందులో నిజానిజాలు తేలాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది ఎంతోమంది భక్తుల మనోభావాలకి సంబంధించి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి అప్పుడే చూపిస్తారు అని అంటారు కదా. సో ఆయన అంటే దానికి సంబంధించి ఏదైతే ఇప్పుడు చేసిన కామెంట్స్ ఉన్నాయో వీటిని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత కూడా చంద్రబాబు ప్రభుత్వం మీదే ఉంది అనేది చాలామంది నుంచి వినిపిస్తున్న అభిప్రాయం. అయితే దీనికి రిపోర్ట్స్ ఇచ్చిన దీంట్లో మనం చూసుకుంటే కొంతవరకు, అంటే ఆవు కూడా అది మనకి జంతువే, అంటే హిందువులకి పవిత్రమైన జంతువు కావచ్చు, కానీ ఆవు కూడా జంతువే కదా. ఆవు నెయ్యిలో
జంతువుల ఫ్యాట్ అంటే మరి ఆవుది కూడా ఫ్యాట్ ఉంటుంది కదా. సో వెజిటబుల్ ఫ్యాట్స్ కలిసినాయి, లేకపోతే ఎముకలు, ఇది కండం, అవంతా కూడా వ్యర్థ పదార్థాలు లేకపోతే జంతువులకి సంబంధించిన పదార్థాలను వాడుతున్నారు అని చెప్పడం, దాన్ని ప్రూవ్ చేయాల్సిన బాధ్యతని ఇప్పుడు చంద్రబాబు మీద ఉంది అనేది కూడా అందరూ నుంచి వినిపిస్తున్న అభిప్రాయం. అలానే దీని మీద ఎంక్వైరీ కూడా చేయాలి అని చెప్పేసి సిబిఐని వేయమని, సిబిఐ ఎంక్వైరీ నిర్వహించాలని కూడా అందరూ అంటున్నారు. ఇది జరిగిందని చంద్రబాబు అనగానే ఒక్కసారిగా కూడా అందరూ షాక్ అయిపోయారు. నిజానికి నేను కొన్ని వీడియోస్ కూడా చూశాను. ఆయన చేసిన కామెంట్ చూసి చంద్రబాబుకి మైండ్ దొబ్బిందా, లేకపోతే ఎందుకు మాట్లాడుతున్నారు, ఇందులో ఎంత నిజం ఉంది అంటే ఈ మైండ్ దొబ్బిందా అనేది నేను అనొద్దు. కానీ నేను చూసిన వార్తల్లో కావచ్చు, నేను చూసిన వీడియోస్లో కావచ్చు అలాంటి వర్డింగే యూజ్ చేశారు. సో అసలు ఏం జరిగింది, దీని మీద ఎంక్వైరీ చేసి అసలు నిజాలు ఏంటి, అందులో ఎవరిది తప్పున్నా సరే, నిజానికి వైసీపీ ప్రభుత్వం తప్పున్నా సరే ఇది జరగాల్సిన అంశమే. ఇప్పుడు అప్పట్లో ఈవోలుగా, అప్పట్లో టీటీడీ చైర్మన్స్గా పనిచేసిన సుబ్బారెడ్డి, అలానే లాస్ట్లో పనిచేసిన కరుణాకర్ రెడ్డి కూడా ఇద్దరు కూడా స్పందించారు. అలాంటివి ఏమీ జరగలేదు. మా ప్రభుత్వం వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఎలాంటి తప్పులు చేయలేదు, ఇది అసలు జరగదు అని చెప్పేసి వాళ్ళిద్దరూ కూడా చెప్పడం జరిగింది. అయితే చాలామంది నుంచి విమర్శిస్తున్న ఇదేంటంటే చంద్రబాబు ఇప్పుడు జరుగుతున్న ఈ 100 రోజుల పాలనలో ఒకటి వరదల విషయంలో ఫెయిల్యూర్ అవ్వడం కావచ్చు, సూపర్ 6 విషయంలో ఫెయిల్యూర్ అవ్వడం కావచ్చు, అలానే ఈ ఫెయిల్యూర్స్ని ఎత్తి చూపిస్తున్న వైసీపీని ఎప్పటికప్పుడు అణిచివేయడానికి ఆయనకు ఉన్న అస్త్రాలన్నీ కూడా వాడుతున్నారు అనేది ఇక్కడ మనకు కనిపిస్తున్న అంశం. సో ఆ నేపథ్యంలోనే ఇలాంటి కామెంట్ చేశారు అని అంటున్నారు. బట్ ఈ కామెంట్ నిజానికి రాజకీయ పరంగా చేసినా కూడా ఎంతోమంది భక్తుల మనోభావాలకి, హిందువుల మనోభావాలకి ముడిపడి ఉన్న అంశం కాబట్టి దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలని చాలామంది సామాన్యులు కోరుతున్నారు. అలానే ప్రతిపక్ష వైసీపీ నుంచి కూడా డిమాండ్ వినిపిస్తుంది. ఎందుకంటే గతంలో వాళ్ళే అధికారంలో ఉన్నారు కాబట్టి బహుశా వాళ్ళకి ఏ తప్పు చేయలేదన్న నమ్మకం ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా సిబిఐ ఎంక్వైరీ కోరుతున్నారు. కాబట్టి దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేసి నిజాలని ప్రజల ముందు ఉంచాలి అనేది జనం కోరికగా ఉంది. మీరేమంటారు? మీరు కూడా చాలాసార్లు ఆయన ఆంధ్రులకి ఇలవేల్పు చెప్పాలంటే వెంకటేశ్వర స్వామి ప్రతి కుటుంబంలోనూ, బహుశా ప్రతి కుటుంబం కూడా హిందువైన ప్రతి కుటుంబం వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ఉంటుంది, లడ్డూ ప్రసాదం తీసుకుని వచ్చి ఉంటారు, మీ త్రూ అందరికీ పంచుంటారు. సో మీరేమనుకుంటున్నారు, లడ్డూ ప్రసాదం మీకు ఎప్పుడైనా అలా అనిపించిందా? తిరుపతిలో లడ్డూ ప్రసాదాలు మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. మనం తిరుపతిలో అడుగు పెడుతూనే ఆ లడ్డూస్ తయారు చేస్తుంటే ఆ స్మెల్కి తినాలనిపించే అంత టెంప్టింగ్ ఉంటుంది. సో మీకేమనిపించింది? ఇలాంటి జరగచ్చు అని ఎప్పుడైనా మీరు ఊహించారా? లేదు చంద్రబాబు చేసిన కామెంట్ నిజం అనుకుంటున్నారు? ఒకవేళ కామెంట్ నిజమైతే మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు? దీని మీద ఎంక్వైరీ జరగాలనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు? ఇంకొకటి ఏంటంటే ఇక్కడ భక్తులు వీళ్ళందరే కాదు, టీటీడీ సిబ్బంది కొన్ని లక్షల మంది ఉన్నారు, వాళ్ళందరి మనోభావాలకి సంబంధించింది కూడా ఇది. సో దీని మీద నిజాలు తెలియాలనగా నిజాలు బయటికి రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరేమంటారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.